ఇవాళ బడ్జెట్లో 4% క్యాపిటల్ అసెట్, 4% అంటే 12,000. ఒక 4,000 ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దక్కిందని చెప్పి మీకు మనం చేస్తాను. అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించమని చెప్పి ఆ రకంగా మనం ఉండాలి, ప్రభుత్వానికి దిక్సూచిగా ఉండాలి. ప్రభుత్వానికి మనం చెప్పే దాంట్లో మనం ఏమంటే మా క్రియేషన్ ఇది, మా అసెట్ క్రియేషన్ ఇది, మా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇది, మేము ఈ రకంగా సఫర్ అవుతున్నాం, ఇంత చేసినా కూడా మమ్మల్ని వేరే రకంగా చూస్తున్నారనే భావన ఏ రకంగా తీసుకెళ్ళాలి ప్రజెంటేషన్లో అద్భుతంగా తీసుకెళ్ళచ్చు, అమోఘంగా తీసుకెళ్ళచ్చు, అయోమయం పరిస్థితుల్లో పెట్టచ్చు, మత్తులో ఉంచవచ్చు. ఆ రకంగా సాధించుకోవాలి మన సమస్యని. మా సారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతాను తీరు చూస్తే నేను నేను 40 ఏళ్ళు అయింది రాజకీయంలోకి వచ్చి, నాకంటే జూనియర్ అయినా కూడా ఆయన దగ్గర నేర్చుకోవాలని అనుకుంటాను. అంటే సమస్యని ఏ రకంగా ప్లేస్ చేయాలి, మూడ్ ఆఫ్ ద టైమ్లీగా దాన్ని ఎట్లా, ఎందుకంటే సక్సెస్ ఏంటి ఈయనకి అడగటం ఆయన తీసుకోవటం అనేది కాదు. అక్కడ సక్సెస్ ఎవరి కోసం, సమాజం కోసం, సమాజంలో ఉన్న సమస్య కోసం, ఆ సమస్యను ఏ రకంగా సక్సెస్ చేయాలనేది వెళ్ళే దృక్పథం బట్టి, ఆలోచన బట్టి, దాన్ని సాధించుకున్న రీతిని వీళ్ళన్నింటినీ వ్యూహం ఉండాలి. ఇప్పుడు మేజర్గా ఏంటంటే ట్రేడ్ యూనియన్ లాగా అయిపోయాం మనందరం కూడా. వీ డిమాండ్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్. ఎస్, వచ్చేసింది జస్టిస్. ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? లెట్ మీ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్. అది మనం ఎవరైతే సంఘాలు ఉన్నారో, సంఘ నేతలు ఉన్నారో టిపికల్గా ఒకవేళ, ఎందుకంటే సంఘంలో మనకు ఆధిపత్యం తగ్గిద్దేమనే భావనతో కొన్నిటిని మనం వేరే రకం డైమెన్షన్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. నో, దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. యూ మస్ట్ డిస్కస్ థరోలీ హౌ టు గెట్ ఇట్ డన్ అనేది, దానికి మనం సొల్యూషన్ ఎత్తుకొని ఎట్లా ఏ రకంగా దాన్ని మనం ప్లేస్ చేయాలి, ఏది ఫైనాన్షియల్ బర్డెన్, ఏది నాట్ ఫైనాన్షియల్ బర్డెన్, ఏది పాలసీ మ్యాటరు, ఏది వితౌట్ హ్యావింగ్ ఎనీ ట్రబుల్ అనేది మనం ఎన్నిటిని డిజైన్ చేసుకుని ఆ రకంగా చేయాలనేది నా ఉద్దేశం. వాటిని నేను చూసినట్టుగా ఈ 30 ఏళ్లలో దగ్గరగా చూసినప్పుడు చాలా సందర్భాల్లో ఆధిపత్యం కోసం ప్రభుత్వం మీద బురదేసే దాంట్లో సక్సెస్ అవుతున్నాం, కానీ మన సమస్యను సక్సెస్ చేసుకునే దాంట్లో సక్సెస్ తక్కువ రేట్లో ఉంటుందనే భావన నాకుంది. దాన్ని మీరు అధిగమించాలి. ఆ రకంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి నాకు అవకాశం వచ్చేలాగా మీరు చూడండి. మీతో నేను కలిసి పనిచేసే అవకాశం నాకు కల్పించండి అని చెప్పి కోరుకుంటూ, ఒక మంచి ప్రభుత్వానికి, ఒక మంచి మీరు గెలిపించినటువంటి ఒక కూటమి నాయకత్వాన్ని మరికొంతకాలం సుస్థిరంగా ఉండేలాగా ఆ నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే ఆ అనివార్యమైన ఎన్నికని మీరు విజయంతో ఒక మంచి సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వమని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మొదటి ప్రాధాన్యతతో నన్ను గౌరవించమని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్.